హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన మన మంత్రి కేటీఆర్ గారు చాలా విరుచుకుపడ్డారని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేప్పుడు 1 వీక్ కూడా కావట్లే. అప్పుడే కేసీఆర్ గారు చూద్దాం, ఒక 2 నెలలు, ఒక నెల చూద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఈయన మాత్రం చాలా దూకుడుగానే ప్రదర్శిస్తున్నారని చెప్పాలి ప్రతిపక్షంలో ఉండి. ముఖ్యంగా అసలు ఆట ఇప్పుడే మొదలైంది. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టింది. సో దాని గురించి ఏం చెప్తారు? సాధ్యం కాని హామీలను అప్పుడే ఎలా చెప్పగలుగుతారు? అంటే మేబీ ఈ బస్సులకు సంబంధించి అయి ఉంటుంది. మహిళలకు ఉచితం అవడం వల్ల ఆటో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో వాళ్ళకి నష్టం కలగడం అనేది అప్పుడే. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక నాయకుడు కానీ లేదంటే ఒక లీడర్ అనేవాడు అందరినీ సాటిస్ఫై చేయలేడు, అందరినీ ఒప్పించలేడండి. కొంతమందినే సాటిస్ఫై చేయగలుగుతారు. ఇప్పుడు ఇదే మహిళలకి రిజర్వేషన్ ఇబ్బందిగా ఉంది అని అన్నారనుకోండి, అసలు ఫస్ట్ దాంట్లో కూడా మెల్లమెల్లగా దిగిన తర్వాత అమెండ్మెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఉచితం అంటారు, తర్వాత ఏమంటారు, కేవలం ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు. ఆ తర్వాత ఏమంటారు, అదే ఆధార్ కార్డు తెలంగాణ అడ్రస్తో ఉంటే వాళ్ళకే ఉచితం అని అంటారు కదా. ఆ తర్వాత ఇంకేమంటారు, ఈ పల్లి వెలుగు నార్మల్ వరకు ఓకే కానీ ఎక్స్ప్రెస్లు అవి వర్తించు అంటారు. ఇంకా డీప్కి వెళ్తే ఇంకా రకరకాల ఒక్కొక్కటి అమెండ్మెంట్ చేసుకుని వెళ్తే వస్తుంది. మీరు అన్నట్టు 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే ఎలా నడుపుతారు చూద్దాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవైపు తండ్రికి మీరు ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయిస్తే కూతురు పెళ్ళిని కూడా చూడకుండా, ఇప్పుడు మీ తండ్రికి బాగాలేదని చెప్పి ఆయన హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు కదా, మీరు ముళ్ళుతో కూర్చుని ఆయన వచ్చి పువ్వుతో కూర్చాడు కదా, అప్పుడే ఎందుకు ముళ్ళుతో కూర్చొని స్టార్ట్ చేస్తున్నారు? ఆగండి, కొద్ది రోజులు ఆగండి. లేదంటే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకొని వరుసగా ఒకేసారి దుమ్ము దులిపేయండి. నెక్స్ట్, ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పొద్దు మీద చర్చ జరగలేదు. ప్రతి ఏడాది పిఎస్సి కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం, ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం, లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా? అంటే వీళ్ళు తీస్తున్నారనే వాళ్ళు తీశారనే ఈయన ఉద్దేశం? వీళ్ళు తీస్తున్నారని. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వం నడిపించాలి అని అంటే బడ్జెట్ బట్టే కదా. లాభ నష్టాలు ఏంటి, ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది, ఎంత అవుట్ గోయింగ్ ఉంది, ఎంత వస్తుంది లాభం, ప్రభుత్వం నడిపించడానికి ఎంత అవసరం, ఈ పథకాలకి వీటన్నిటికీ పోతే, జీతాలు అన్నిటికీ పోతే, మెయింటెనెన్స్కి అన్నిటికీ వెళ్ళిపోతే ఇంకెంత మిగులుతుంది, దాంతో ఏం చేయొచ్చు అని ఎవరైనా చూసుకుంటారు కదా. సహజం అది. ఎవరైనా ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడున్న ప్రజెంట్ కంపెనీ ఇంకొకరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు అనుకోండి, ఫస్ట్ దాంట్లో మైనస్ అప్పులే ఉన్నాయని చూస్తారు. అప్పులు ఉంటే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోరు, అప్పులు క్లియర్ అయితే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మ్యాక్సిమం మ్యాన్ పవర్ని తగ్గించి అప్పుడు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఉన్న మ్యాన్ పవర్ని ఒక 30% వరకు లేపేస్తారు, అప్పుడు 70% వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. లేదంటే మొత్తం ఒక 50% టీం తీసేసి 50% వాళ్ళకి నచ్చిన టీం తెచ్చుకుంటారు. ఈ కంపెనీలు అయినా అదే రూల్, ఇప్పుడు గవర్నమెంట్ అయినా అదే పరిస్థితి కదా. అంతా దీని మీదే కదా నేను నడిచేది. మరి దాన్ని చూడకుండా ఎలా చేస్తారు చెప్పండి, వీలైన అంతే కదా. సో అంటే ఇప్పుడు ఇలా తీయడం వల్ల వీళ్ళు ఏమైనా బయటపడతాయని భయంతో ఇలాగ అంటున్నారా ఏంటి? అది కూడా కాదు కదా. ఏమో క్యాజువల్గా ఆయన అన్నీ చెక్ చేసుకుంటున్నారేమో. ఆకండి, ముందే ఎందుకు బురద చల్లడం. నెక్స్ట్, మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు. అంటే వీళ్ళు అనబోయేది ఆయన ముందే అనేసారంటే, మొన్న న్యూస్లో కూడా వచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే సెంట్రల్ నుంచి, ఆర్బీఐ నుంచి కానీ అప్పులు తెచ్చుకునే జాబితాలో టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంట. సో అక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికే అందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా భారీగా అప్పులు చేశారు. ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అయ్యింది, ఎంత రెవెన్యూ వస్తున్న రాష్ట్రం కూడా అప్పు చేయడం. ఇప్పుడు అక్కడంటే రెవెన్యూ లేదు, అభివృద్ధి లేదు. ఏపీలో ఇప్పుడు అప్పు చేశారన్నా లేదురా తినేస్తున్నారు ఏదో అనుకోవడానికి. ఇక్కడ అంత అభివృద్ధి రెవెన్యూ ఉంటుండగా కూడా ఇంకా అభివృద్ధి చేశారంటే, అంత అప్పు వాడారంటే ఏమనుకోవాలి? సో దాని మీద ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు కాబట్టి ఈయన ముందే గట్టేసి చెప్తున్నట్టుగా ఉంది నాకైతే. అంతే కదా. ఖచ్చితంగా మీరు ఎందుకు అప్పు వాడాల్సి వచ్చింది, ఇంత రెవెన్యూ ఉంటుండగా ఏం చేశారు? ఓకే, ఒకటి కాళేశ్వరం చెప్తారు, ఇంకోటి ఏం చెప్తారు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చామని చెప్తారా? సాఫ్ట్వేర్ కంపెనీ తెస్తే మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి? వాళ్ళకి ల్యాండ్ ఇస్తే చాలు కదా, మిగతా నాలు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి చూపించాలి కదా. దానివల్ల గవర్నమెంట్కే రెవెన్యూ కానీ దీనికి నష్టమేముంది? ఇంకెక్కడ పెట్టారని చూపిస్తారు.
అంటే ఏదైనా అప్పుడే తొందరపాటు వల్ల వచ్చే స్టేట్మెంట్లకి రకరకాల అపార్థాలు మనస్పర్ధలు వస్తాయి. దానివల్ల అసెంబ్లీ సజావుగా సాగదు, వాకౌట్ చేయడాలు, ఆ తర్వాత సస్పెండ్ చేయడాలు ఇవన్నీ అవుతాయి. ఎవరు పోరాడినా ఎవరు మాట్లాడినా ప్రజల కోసమే. వాళ్ళు ఏమంటారు, ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మేము తగ్గేదేలే అంటారు. అసలు ప్రభుత్వమే మాదిరా మేము చూసుకుంటాం ప్రజలకి, మీకెందుకు ఆ బాధ అని వీళ్ళు అంటారు. వీళ్ళు కూడా తగ్గేదేలే అంటారు. ఎవరిది కరెక్ట్ చెప్పండి? ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు అలా ప్రభుత్వం నడిపించాలంటే కొంచెం అప్పులు పాలైన ప్రభుత్వం నడిపించాలని కూడా కత్తి మీద సామేగా. సో అప్పుడే ఎందుకు ఆ స్టేట్మెంట్లు? నెక్స్ట్, ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారంటే ఇస్తామని చెప్తున్నాడు, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్కట్ ఇప్పుడు నార్సింగ్ అలాంటి ఏరియాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఆటోమేటిక్ ఒక కంపెనీ పెద్ద ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు వచ్చాయనుకోండి, వాళ్ళందరికీ లోకల్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికినట్టేగా. 45,000 ఉద్యోగాలు అయిపోయినట్టేగా. ఒకేసారి 2-3 ప్రాజెక్టులు పెద్దవి తగిలితే ప్రత్యక్షంగా పరోక్షంగా హౌస్ కీపింగు, బాయ్స్, మెయింటెనెన్సు, సెక్యూరిటీ, బయట ఛాయ్ బండి వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నట్లేగా. అంటే పాజిటివ్గా మాట్లాడితే. నెగిటివ్గా మాట్లాడితే ఒక మండల స్థాయి రూరల్ ఏరియాలో 45,000 ఉద్యోగాలు ఎలా ఇస్తాడు? ఇవ్వలేరు. బట్ ఎన్నికల హామీలు ప్రజలు ఓటేసి గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి. వీళ్ళు చెప్పలేదా? ఎవరు తోచింది వాళ్ళు చెప్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు కదా. మనం మాట్లాడకుండా ఉండాలి, అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలి. మనం కూడా చాలా మాట్లాడుతాంగా, మాట్లాడనే ఉంటాం కదా. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చి 2 రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్న హామీ ఎక్కడ? అంటే వీళ్ళు బరువుగా ఫీల్ అయ్యారా ఈ 10 ఏళ్ళు? అంతే కదా. ప్రభుత్వం నడిపించడం భారంగా ఫీల్ అయ్యారంటే చాలా కష్టంగా నడిపించినట్టే అర్థం. అంటే లేదు, బరువు తెలియాలంటే మేము ఎంత కష్టపడి ఎంత డెవలప్ చేసాము కాబట్టి ఆ పెయిన్ తెలియాలనే ఉద్దేశంలో అయితే పర్వాలేదు, తప్పులేదు. లేదు, బరువు తెలియాలని అంటే అది ప్రజలకి సేవగా ఫీల్ అవ్వాలి కానీ ప్రజలకి అన్ని చేయాలి కదా, ఇంత కష్టంగా ఉంది కదా అని ఫీల్ అయితే ఎట్లా? దాన్ని ఎలా తీసుకోవాలి? సో దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు వెంటనే బరువు అంటే మీరు ఒకప్పుడు బరువుగా ఫీల్ అయ్యారా అంటే మీరు కష్టపడి ఇష్టపడకుండా కష్టపడి పనిచేశారా, ఇష్టపడి సేవ చేయలేదా ప్రజలకి, ఇలా అడుగుతారు. అప్పుడేమవుద్ది, మాట వాగ్వాదం పెరుగుతుంది. సో రాహుల్ గాంధీ కూడా ఇచ్చారు అంటున్నారు, చూద్దాం ఒక్కొక్కటి 1 by 1. ఇప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నదే అందుకు కదా. ప్రతిపక్షం ఇలాంటి గట్టి ప్రతిపక్షం ఉంటే బెనిఫిట్ ఏంటంటే, నేను చెప్పాను కదా మంచి ప్రతిపక్షం ఉంది, ఎందుకంటే 1/3 ఎమ్మెల్యేలు ఉన్నారు 120లో 119లో. కాబట్టి మీరేంటి సార్ అసలు గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే ప్రతి హామీని కూడా అమలు చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళతో ప్రతి పని చేయించుకోవచ్చు కూడా, చేయించుకునే హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉంది. సో మంచి ప్రతిపక్షం ఉండదు, అల్టిమేట్గా ప్రజలు బాగుపడతారు. ఓకే కదా, అదే కదా మనకు కావాల్సిందే. సరే, ఈ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా తన ప్రసంగంలో చాలాసార్లు చెప్పినట్టున్నారు, 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది, మీరు తీసుకోండి, నేను వస్తాను, నేను రుణమాఫీ చేస్తానని ఈయన హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అవును, రాహుల్ గాంధీ గారు అంటే ఇద్దరు అంటే అదే ఇప్పుడు చాలా అంటారండి. ఇప్పుడు వీళ్ళ గురించి ప్రభుత్వం అనేసరికి ప్రతిపక్షం ఆ తెల్ల కాగితం అంతా వదిలేస్తుంది, మచ్చ చూస్తుంది. తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ మచ్చ ఒకటి ఉంది చూస్తుంది. వీళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఫస్ట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కోపం ఏంటంటే, తెలంగాణ ప్రకటిస్తే మరుక్షణం టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పారంట, చేయలేదు. మరి అది హామీయేగా. తర్వాత దళితుడిని సీఎం చేస్తామని చెప్పారట కేసీఆర్ గారు, చేయలేదు, అది హామీయేగా. తర్వాత ఉద్యోగాలు చేపిస్తామని చెప్పారు, అది హామీయేగా, చేయలేదు. ఎస్పెషల్లీ జర్నలిస్ట్ విషయంలో వాళ్ళకి ఒక భూమి కేటాయించి ఇల్లు కట్టిస్తాము, వాళ్ళకి స్థలాలు ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. తర్వాత ఈ ఇండ్లు కూడా లాస్ట్లో మొన్న కదా అందరికి శాంక్షన్ చేశారు, ఒక్కొక్కటి 9 floors బిల్డింగ్లు కట్టి, ఇప్పటికీ కొన్ని ఓపెన్ అవ్వడం అలాగే ఉన్నాయి. ఇచ్చేయచ్చు డబుల్ బెడ్రూమ్, ఎందుకు అలా ఉంచేశారు? ఇచ్చే అది ఇప్పుడు దాన్ని అంత బాగానే ఉంది కానీ రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా ఉంది, దాన్ని ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇప్పుడు చల్లదని వీళ్ళు అంటారు. మేబీ చెప్తున్నాను, ఆల్రెడీ లిస్ట్ ఇచ్చిన ఓకే, ఇంకొన్ని ఓపెన్ అవ్వని బిల్డింగ్స్ ఉన్నాయి, అవి వేస్టేగా వాళ్ళ మీద పెట్టిన ఎక్స్పెండిచరు, ఆ కాంట్రాక్టర్ కూడా బాగుపడే ఉంటాడు. మరి దానికి ఏం చెప్తారు? సో ఇవన్నీ ఎక్కడ వీళ్ళు లెక్కలు లాగుతారని వీళ్ళు ముందే గట్టు వేశారేమో.
ఇట్లా మా కవరింగ్గా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే కేటీఆర్ గారు ఎందుకు ఇంత తొందరతనం చూపిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి దూకుడిని ఆపాలని అంటారా? మేబీ అంటే ఆయన అంత అగ్రెసివ్గా డే 1 నుంచి రోజుకో పథకాలు రోజుకో సైన్ అనుకుని వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా ఆ మాత్రం అగ్రెసివ్ లేకపోతే నెక్స్ట్ 2028కి ఏంటి, 2028కి వీళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది కదా. సో అందుకు కేటీఆర్ గారు ఆయన కూడా దూకుడుగా ఉన్నారు కదా, ప్రతిపక్ష నేతగా ఈయన కూడా దూకుడుగా ఉండాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.